సుమన్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసాము విశాఖలో ఉన్న గీతం యూనివర్సిటీ. చాలా మంది సైన్స్ లో చదవాలని అనుకుంటారు. సైన్స్ సబ్జెక్ట్స్ గురించి కొంతమందికి తెలుస్తుంది. ఎప్పుడు చూసినా ఇంజనీరింగ్ వేరే వేరే సబ్జెక్ట్స్ వైపు వెళ్తూ ఉంటారు. బట్ గీతం యూనివర్సిటీలో సైన్స్ కి సంబంధించి చాలా మంచి మనకి సబ్జెక్ట్స్ ని కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ అసలు ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్డ్ కోర్సులు ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ తోటి లెక్చర్స్ తోటి మాట్లాడి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి. మనతో పాటు ఆచార్య ఎన్విఎస్ వేణుగోపాల్ గారు, కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సో ఇంతమంది స్టూడెంట్స్ తో డీల్ చేస్తూ ఉంటారు, సో అందుకే ఎలా ఉన్నారని అడిగాను. సో నార్మల్ గా సార్ యూనివర్సిటీస్ అవి అనగానే నవ్వేడేస్ అందరూ ఇంజనీరింగ్ ఇది ఒక్కటే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో కెమిస్ట్రీలో ఈరోజు మీతో మాట్లాడడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఉన్నటువంటి జనరేషన్ కి వాళ్ళకి అసలు కెమిస్ట్రీలో చదువుకుంటే ఎలా ఉంటుంది, ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అసలు పూర్తిగా ఎవరు చెప్పే వాళ్ళు లేక ఇటు సైడ్ వచ్చినా కానీ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. సో అలాంటి స్టూడెంట్స్ కి అందరు మీరు ఈ రోజు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ సందర్భంగా అసలు ఫస్ట్ కెమిస్ట్రీలో అసలు ఇక్కడ గీతం యూనివర్సిటీలో మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పండి. మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. ఇంజనీరింగే కాదు, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి పిల్లలకి. ఇలా సైన్స్ రంగంలో కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మాకు 3 years బీఎస్సీ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం, 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే పిహెచ్డి కూడా మా డిపార్ట్మెంట్లో చేయొచ్చు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఆధారంగా లిబరల్ ఎడ్యుకేషన్ వైపు మనం యాక్చువల్గా ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగా బీఎస్సీ ఇప్పుడు 4 ఏళ్ల కోర్సు. అంటే 3 ఏళ్ల తర్వాత ఏ విద్యార్థి అయినా సరే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద వెళ్ళచ్చు, లేదా తనకి 4వ సంవత్సరం కూడా చదివినట్లయితే ఆ తర్వాత డైరెక్ట్గా పిహెచ్డి కోర్సు కూడా వెళ్ళడం అవకాశం ఉంది. ఇంకా మా డిపార్ట్మెంట్లో ఈ కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం, రెండోది అనలిటికల్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఈ ఇండస్ట్రీస్ అన్నిట్లో కూడా ఈ స్పెషలైజేషన్స్కి చాలామంది స్టూడెంట్స్ అవసరం. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ బాగా ఉపయోగపడతారు. అలా కాకుండా మా గీతం యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగానికి ఇండస్ట్రీతో కూడా కనెక్షన్ ఉంది. అంటే ఫైజర్ హెల్త్ కేర్ లిమిటెడ్, రెడ్డీస్ ల్యాబొరేటరీస్, వీరు వాళ్ళ ఎంప్లాయీస్కి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బీఎస్సీ కోర్స్ని వాళ్ళు మాకు టైప్ అయ్యారు. అలాగే ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ ఇండస్ట్రీస్లో జాబ్స్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 4 years కోర్సే కాకుండా ఎక్స్ట్రా చదవాలనుకుంటే కూడా చదువుకోవచ్చు, పిహెచ్డి కూడా చేసుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా. సో నార్మల్ గా అంటే ఎవరైనా సరే ఏదైనా సబ్జెక్ట్ చదివాము దాని ఫ్యూచర్ ఏంటి, సో మనకి ఎట్లా జాబ్స్ వస్తాయి, ఇలాంటివి ఆలోచిస్తుంటారు కదా. సో మరి అలాంటి స్టూడెంట్స్ మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు విద్యార్థులు మనకి 3 ఏళ్ల డిగ్రీ కెమిస్ట్రీ చేసిన తర్వాత ఇండస్ట్రీలో జూనియర్ కెమిస్ట్ అని ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా రంగంలో అయితే జూనియర్ కెమిస్ట్ అంటారు, ప్రాసెసింగ్ కెమిస్ట్ అంటారు. అలాగే వాళ్ళు ముందు ట్రైనింగ్ ఇచ్చి కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఉపాధి అవకాశాలు మనకి ఫార్మా రంగంలో మెండుగా ఉన్నాయి. అలా కాకుండా వీళ్ళు కొంచెం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక చేసినట్లయితే ఈ ఫార్మా ఇండస్ట్రీస్లో R&D విభాగంలో కూడా వీళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళకి, అలాగే డాక్టరేట్ చేసిన వాళ్ళకి కూడా వీళ్ళు కన్సల్టెంట్స్ గాను రీసెర్చ్ సైంటిస్టులు గాను వెళ్ళడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు వీళ్ళకి సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఓన్లీ థియరీయే ఉంటుందా లేకపోతే ప్రాక్టికల్గా ఉంటుందా? గీతంలో ఏంటి స్పెషాలిటీ? గీతంలో మాకు వినూత రీతిలో ఏంటంటే 4 రకాల ప్రయోగశాలలు ఉన్నాయి. అంటే ల్యాబొరేటరీస్. ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ ల్యాబొరేటరీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ల్యాబొరేటరీ, రీసెర్చ్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇప్పుడు ఏ స్టూడెంట్ అయితే బీఎస్సీ ఫస్ట్ సంవత్సరంలో ఉంటాడో ఆ స్టూడెంట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో తనకి ఏదైనా రీసెర్చ్ మీద అవగాహన ఉంటే మేము అవకాశం కల్పిస్తాం. సో రీసెర్చ్ చేయడానికి మాకు దగ్గర అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఎక్కడా లేని విధంగా సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్, అత్యాధునిక పరికరాలు మా డిపార్ట్మెంట్లో ఉన్నాయండి.
సో నార్మల్గా ఇప్పుడు ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నా, సో స్టడీస్ కంప్లీట్ అయిపోయినా, మీరు చెప్పిన కోర్సెస్ అన్ని కంప్లీట్ అయిపోయినాక వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అంటే వేరే వేరే ఇండస్ట్రీస్ తో టైఅప్ అయి ఉండాలి. సో మరి గీతం తోటి ఏ ఇండస్ట్రీస్ మా టైఅప్ గీతంలో ఏంటంటే జీసీజీసీ అంటాం, అంటే గీతం కెరియర్ గైడెన్స్ సెల్. వీళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఈ విషయాలని చూస్తారు. అంటే వీళ్ళకి మొదటి సంవత్సరంలోనే ట్రైనింగ్ ఇస్తారు, ఫైనల్ ఇయర్ వెళ్ళంగానే వీళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు నా వెనకాల కనుక మీరు చూసినట్లయితే ఈ ఫోటోగ్రాఫ్లో చాలా మంది పిల్లలు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళు. రమారమి 35 కంపెనీలు గీతం యూనివర్సిటీకి విజిట్ చేయడం జరిగింది. అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా ప్లేస్మెంట్ అయ్యారు. మా కెమిస్ట్రీ విభాగంలో గత 3 ఏళ్లుగా చూసినట్లయితే 95% నుంచి 100% వరకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అని, అలాగే లారెస్ ఫార్మా అని, రెడ్డిస్ ఫార్మా అని, ఇలా అనేక రకాల ఎంఎన్సీస్ అందరూ కూడా ఈ విద్యార్థులను తీసుకోవడం జరుగుతుంది. సో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో అంటే స్టూడెంట్స్ అందరికీ సైన్సెస్ గురించి ఆలోచించి బాధపడే వాళ్ళందరికీ చెప్పకనే చెప్పారు. సో చూసారు కదా మన వెనకాల ఇంతమంది స్టూడెంట్స్ కి లాస్ట్ ఇయర్ ఇంతమంది ప్లేస్మెంట్స్ పొందారనమాట. ఇంజనీరింగ్ సీట్ రాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగే కాకుండా ఇంకా చాలా రంగాల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్న అవకాశాలు ఉన్నాయి. అందులో సైన్స్ రంగం, నేను కెమిస్ట్రీ గురించి చెప్తున్నాను. ఓకే సార్, మరి ఇప్పుడు ఇందులో కెమిస్ట్రీలో సైన్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్టూడెంట్స్కి ఎలాంటి అర్హతలు ఉండాలి? ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మెయిన్గా ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? గీతం యూనివర్సిటీలో మీరు బీఎస్సీ జాయిన్ అవ్వాలి అంటే మా గీతం యూనివర్సిటీ వారు ఒక టెస్ట్ నిర్వహిస్తారు జాతీయ స్థాయిలో. దాన్ని మనం గీతం అడ్మిషన్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ చాలాసార్లు చేస్తూ ఉంటారు. అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు చాలాసార్లు ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లో కనుక క్వాలిఫై అయినట్లయితే వాళ్ళ మార్కుల ఆధారంగా గీతం యూనివర్సిటీ స్కాలర్షిప్ని ఇస్తుంది. అంటే స్కాలర్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీ కన్సెషన్. దాని ద్వారా వాళ్ళు గీతం యూనివర్సిటీలోకి అవకాశం పొందవచ్చు. ఇలా కాకుండా జాతీయ స్థాయిలో వీళ్ళు కనుక జేఈ మెయిన్స్లో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఆ ర్యాంకు ద్వారా కూడా వీళ్ళు గీతం యూనివర్సిటీలో బిఎస్సీ డిగ్రీని చదవడానికి అవకాశం ఉంది. అంటే ఫైనల్గా ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వాలి అని అనుకునే స్టూడెంట్స్కి, లేకపోతే సైన్సెస్ గురించి తక్కువగా ఆలోచించే స్టూడెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇదే ఏంటంటే, మీరు ఏదైతే రంగం కోరుకుంటున్నారో, సైన్స్లో ఏ సబ్జెక్ట్ అయితే కోరుకుంటున్నారో ఆ సబ్జెక్టు ఇష్టపడాలి, కష్టపడాలి. అలా కనుక చదివినట్లయితే మీరు ఏదైనా సాధించగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనతో పాటు విశాఖ గీతం యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ హెచ్ఓడి కవిత గారు ఉన్నారు. కవిత గారు నమస్తే అండి. సో ఇంతకు ముందు మేము మీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారితో కూడా మాట్లాడాము. సో సైన్సెస్కి సంబంధించి చాలామంది ఎప్పుడు చూసినా ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. సో సైన్సెస్లో చదివిన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పారు. సో మేడం మీరేం చెప్తారు? సో అసలు ఇప్పుడు సైన్సెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకునే స్టూడెంట్స్కి గీతంలో ఎలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఫిజిక్స్ విభాగాధిపతినండి. మన భారతదేశం ప్రపంచ స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ క్వాంటమ్ మిషన్, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అని ప్రవేశపెట్టారు. వీటిని దృష్టిలో ఉంచుకొని మేము బీఎస్సీ ఫిజిక్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ని మైనర్గా, అలానే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్ టెక్నాలజీ సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాము. సో దట్ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి. ఇవి కాకుండా స్కిల్స్ డెవలప్ చేయడానికి మేము పిల్లల్ని ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ కోసం మేము ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బార్కులకి లేకపోతే కంపెనీస్కి పంపిస్తామండి. ఇవి దీంతో పాటు మా దగ్గర ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీస్ అంటే మూర్తి ఫెసిలిటీస్ అని ఉన్నాయండి. మేము పిల్లలకి రీసెర్చ్ ఎక్విప్మెంట్తో పరిచయం చేస్తాం. సో దట్ తర్వాత ఉన్నత విద్యతో పాటు పరిశోధనా రంగంలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తాము. అలానే ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి మేము స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన కెరీర్ గైడెన్స్ సెల్ ఉందండి. అలానే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ
వాళ్ళతో ప్రాజెక్ట్ వర్కులు చేయించి వాళ్ళకి అన్ని 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 సమకూరేలా చేస్తాము. ఓకే. సో నార్మల్‌గా ఏంటంటే యూనివర్సిటీస్ అలా వచ్చేవాళ్ళు మనకి ఏ సబ్జెక్ట్ అయినా సరే స్టూడెంట్స్ అంతా చాలా బెరుగ్గా ఉంటారు. సో ఇది ఎన్ని ఇయర్ కోర్స్ ఉంటుంది? కరికులం అనేది మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు అసలు? ఇది బీఎస్సీ ఎన్ఈపి లిబరల్ ఆర్ట్స్ ప్రకారం అండి. బీఎస్సీ 4 ఇయర్ కోర్సులు, ఆల్ బీఎస్సీ కోర్సులు 4 ఇయర్ కోర్సులు ప్రస్తుతం. సో బీఎస్సీ ఫిజిక్స్ కూడా 4 ఇయర్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ 4 ఇయర్ కోర్సులు. కరికులం అనేదండి మేము అనుగుణంగా, ఇప్పుడు మీకు చెప్పాను కదా మీకు, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ టెక్నాలజీ అని, సెమీ కండక్టింగ్ టెక్నాలజీ అని, అలానే ఐఓటీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఇండస్ట్రీస్ పరంగా వెళ్ళాలంటే ఐఓటీ అని, ఎంబెడెడ్ సిస్టమ్స్ అని, అంటే ఒక స్ట్రీమ్ కాకుండా 3 రకాల స్ట్రీమ్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. సో కరికులంలో పిల్లలకి చాయిస్ ఉంటుంది. సో ఆ స్ట్రీమ్, ఇప్పుడు నాకు ప్లేస్మెంట్లే కావాలి అనుకుంటే ఆ స్ట్రీమ్కి సంబంధించిన కోర్సులన్నీ ఉంటాయి. అలానే రీసెర్చ్కి సంబంధించినవి కావాలంటే ఆ రీసెర్చ్కి అనుగుణంగా కావాల్సిన సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ సెకండ్ ఇయర్ వరకు మేము ఇస్తాము. అలానే పీజీ లెవెల్లో, యూజీ లెవెల్ అయితే ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ ఆర్ 6th సెమిస్టర్ ఇఫ్ ఇట్ ఈస్ 4 ఇయర్ వరకు మేము అలాగా వాళ్ళని ఒక దిశానిర్దేశం ఇస్తామన్నమాట. సో దట్ వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళు మలుచుకొని తీసుకోవాలన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఉన్నటువంటి టెక్నాలజీని అంతా కూడా యూజ్ చేసి చేస్తున్నారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. అవునండి. సో అట్లా వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అండ్ ఫైనల్గా సైన్సెస్లో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి మీరేం అడ్వైజ్ ఇస్తారు? నేను అడ్వైస్ ఏమిస్తానంటే అండి, సైన్స్ అనేది చాలా ఇంట్రెస్ట్తో జాయిన్ అవ్వాలి. జనరల్గా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా చదువైపోగానే ఉద్యోగం కోసమే చూస్తారు. అలాగా కాకుండా సైన్స్ అనేది ఒక ఇంట్రెస్ట్తో చేరి స్టార్టింగ్ నుంచి కూడా నేను ఇది అవ్వాలనుకుంటున్నాను ఈ కోర్స్ చదవటం వల్ల అని కనుక చేరితే సైన్స్ కోర్సులు చాలా ఉపయోగపడతాయండి. సైన్స్ లేకుండా టెక్నాలజీ లేదు. సో సైన్స్ చదివిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అలానే చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో సైన్స్ పిల్లలే కావాలి, రీసెర్చ్ చేయాలని సైన్స్ పిల్లలు కావాలి. ఇప్పుడు బార్కులో కానీ, ఇస్రో కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి. సో వీటన్నిటిలో మరి సైన్స్ స్టూడెంట్స్ కదా కావాల్సిన వాళ్ళు. సో అది వాళ్ళకి తెలియక వాళ్ళు ఎంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక 2 ఏళ్ళ నుంచి కొంచెం ట్రెండ్ మారి పిల్లలు జాయిన్ అవ్వటం, అందులో కూడా ఆడపిల్లలు ఎక్కువ మంది జాయిన్ అవ్వటం, చక్కగా చదువుకోవటం బాగా ఉపయోగించుకుంటున్నారండి. దానికి గీతం యూనివర్సిటీ చాలా మంచిదండి, ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో సైన్స్కి సంబంధించి సో అది చదువుకుంటే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అండ్ గీతంలో ఎలాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ అనేవి మీరు ప్రవేశపెట్టారని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు డాక్టర్ జగదీష్ చంద్ర. నేను గీతం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో. నేను సౌత్ కొరియాలో, పోర్చుగల్లో, ఐఐఎస్సి బెంగళూరులో నా పిహెచ్డి తర్వాత పనిచేశాను. విత్ దిస్ ఎక్స్పోజర్ నేను ఐఐటి బాంబేతోనూ, ఐఐఎస్సి బెంగళూరుతో కొలాబరేట్ అవ్వడానికి అవకాశం వచ్చింది. ఆ కొలాబరేషన్స్తో ఎంఓయు గీతం యూనివర్సిటీ ల్యామ్ రీసెర్చ్ బెంగళూరుతో ఒక ఎంఓయు తీసుకున్నాము. ఈ ఎంఓయు అనేది ఇండియా సెమీకండక్టర్ మిషన్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పాసిబుల్ అయింది. సో ఈ ఎంఓయు ద్వారా 10 crores వర్త్ అయ్యే సాఫ్ట్వేర్ను మన గ్లామ్ రీసెర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గీతం యూనివర్సిటీకి. ఆ సాఫ్ట్వేర్తో పిల్లల్ని ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన పిల్లలు సెమీకండక్టర్ ఇండస్ట్రీలో జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ అండ్ డిఫరెంట్ కంపెనీస్, ల్యామ్ రీసెర్చ్, టాటా టెక్నాలజీస్ ఎస్టాబ్లిషింగ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ అక్రాస్ ద ఇండియా. సో విత్ దిస్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ మేమేం చేస్తున్నామంటే పిల్లలను, యూజీ పిల్లలను, పీజీ పిల్లలను ఈ ఎమర్జింగ్ ఏరియాలో ట్రైన్ చేస్తున్నాం. మాకు గీతంలో అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఫెసిలిటీతో డిజైన్ చేస్తాం. హార్డ్వేర్ మాకు డెడికేటెడ్ ల్యాబొరేటరీ కూడా ఉంది. దాంతో పిల్లలను ఫ్యాబ్రికేషన్ కూడా ట్రైన్ చేస్తాం. సో ఈ 2 ఎక్స్పోజర్స్ వల్ల పిల్లలు సెమీకండక్టర్ ఇండస్ట్రీలో జాబ్ వచ్చేదానికి కంప్లీట్ అవకాశం ఉంటుంది. సో గీతం ఈజ్ ద రైట్ చాయిస్ టు సెటిల్ డౌన్ ఇన్ యువర్ డ్రీమ్ ఏరియా. థ్యాంక్ యూ. Welcome to Geetham Deemed University, where science meets the innovation, and also welcome to the Geetham's Nano Science and Energy Research Laboratory, where we do the cutting edge research on the nano science, nanotechnology, energy storage and energy conversion over there. So over here, basically we do the research on the nanoparticles, and we use that nanoparticles for the energy storage and the conversion. The same thing for the battery application also, we work on lithium-ion and sodium-ion batteries. In the lithium-ion batteries, we work on the anode material, cathode material and the electrolytes, and the same is for the sodium-ion battery, where we work on the
anode, cathode, and the yellowclate materials over there. So this laboratory not only helps to our group, it also collaborates with many other departments where the peoples are coming and do their analysis of their materials through the nanoparticle analyzer, fluorescence, FTIR equipments, whatever we are having with us. Then we have the UV visible NIR spectrophotometer, and we have a glove box where we do the sensitive materials analysis and the measurement inside the glove box. And we have a multi-channel potentiostat and a galvanostat where we do the cyclic voltammetry and impedance studies of the materials, and also we have a battery tester where we do the charge and discharge properties over there. So not only in Geetham, but also this laboratory is helping to the peoples outside the Geetham University also. Many university students, they are coming to do the XRD analysis to their samples. Through the XRD analysis, peoples can understand the phase studies and the different materials behavior through the XRD things over there. We have a collaborative group where we do the collaboration research work over there, and this not only helps to the PhD students, but also it helps to the BSc and MSc students, because our curriculum in Geetham Deemed to be University contains the research along with the teaching learning process. So Geetham believes on the learning by doing, and also Geetham believes on the learning through the research activities over there. So during the final year of their course, undergraduate students and the postgraduate students, they come to this lab and they investigate their research studies in this laboratory over there. So the students, those who joined BSc chemistry or BSc physics or BSc MSc chemistry or MSc physics curriculum over there, in the last year or final semester, they do the research over here. So I welcome all the students to join the Geetham University, and see you soon in the Geetham. Thank you. Hi, so my name is Mani Kumar, Associate Professor in Department of Physics and Electronics. So this is a R&D laboratory, research laboratory, where we are working with a biomedical instrumentation. So here if you see he is Manikanta, my student. He is also studied in Geetham University. BSc ఇక్కడ అయిపోయింది 3 years, MSc 2 years అయిపోయింది. ఇప్పుడు PhD చేస్తూ ఉన్నాడు. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ లెవెల్ టు ద హై అండ్ MSc లెవెల్. Research area is biomedical instrumentation. If you see in a hospitals, so there mostly when a patient comes into the hospital, mostly the doctor will see the vital signs. For example, vital signs means temperature, heart rate, blood pressure, ECG. So these are all the different vital signs. For example, in order to confirm any problem in a patient, so first we should diagnose the parameters. So for this we developed a device. In the university, in these lab premises, we developed a device which consists of hardware and software. Why I am insisting you that? So here electronics, there we have developed the hardware as well as the software. So now if you see this is a device where it can measure, say for example, now we connected a device to him. So it is measuring heart rate, so SpO2, so oxygen levels of the patient, and blood pressure and ECG. Now if you see the figure, so here we are getting the ECG pattern. So this is the same thing will be there in the hospital. So the complete device developed in this R&D laboratory in such a way that where we have developed within a 50% of the cost of the existing device. So here what I can say that, so here we are offering BSc electronics, MSc electronics. So these two are the courses which can meet with the on par with the engineering courses. Engineering courses తో పాటు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కోర్సు సిలబస్ ఫ్రేమ్ అయింది. So whatever the engineering subjects you studied, the same subjects you can study here. And the other thing is, in BSc second year we are sending students to the intern to the industry. We have a collaborations with the industry. So there after completion of the second year itself, in a summer we are sending to the industry. Then he gets some knowledge, the same project he are doing in the here. And the other thing is, so many placements which are getting for this department. So most of the students who are completed BSc and MSc electronics, they are settled in well placements. And the other thing I would like to see here, so he developed everything with his own expertise. Whatever the knowledge we have given, with that expertise he developed this complete device. Now if you see this device, now if I show this is a complete hardware where everything, all the sensors, processors, controllers are all connected
these are connected, and the programming also developed, and this is a screen completely which is showing every signals of the ECG signal, SpO2 signal, blood pressure signal, and all these things. Okay. So, this is the laboratory environment, everything developed by the student. So, we are nurturing the students from starting of the day one itself in a R&D orientation and industrial orientation, and finally by the completion of these 2 courses he can be settled in a industry environment or R&D laboratories or whatever the choice. So, here we have the faculty, postdoctorate fellowships faculty are there who are well expertise in their experience. So, thank you once again. Hi, my name is Dr. Hamilton Samraj, and I'm from the Mathematics and Statistics Department at Geetham Vizag, and I'm here to talk about the exciting career opportunities that open up after a degree in statistics. So, statistics is everywhere, from the numbers that drive business decisions to the data behind scientific research, healthcare, and public policy. Statistics graduates are in high demand today across various industries. One of the most popular career choices for statistics graduates is data science. As a data scientist or analyst, you will be working with data which helps business make better decision and maximize profits. In healthcare, statisticians design clinical trials, analyze patient data, and contribute to research that impacts lives directly. If you are interested in finance or business, roles like financial analyst, market researcher, or risk analyst are great fits. Here your skills will be utilized to maximize profits, minimize risk, and forecast future trends. If you are passionate about teaching or research, then a statistics degree can lead you to various research and teaching positions in top institutions. On the other hand, if you are interested in public service, then there are various government agencies where statistics plays a major role in shaping public policies. So, these are some of the career choices that you have after a statistics degree. Thank you for your time. నేను డాక్టర్ కె సురేష్ కుమార్, ప్రజెంట్లీ నేను అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ డిపార్ట్మెంట్, లైఫ్ సైన్సెస్ విభాగంలో ఇది ఒక పార్ట్. ఇది గీతం యూనివర్సిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. ఓకే, పర్టికులర్లీ ఈ ల్యాబ్లో ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఎయిర్, వాటర్, సాయిల్ అన్ని రకాల దాంట్లోని ఎంతెంత పొల్యూషన్ లెవెల్స్ ఉన్నాయి అన్నదానికి ఈ పర్టికులర్ ల్యాబు గవర్నమెంట్ వారు మాకు సహకారంతో ఈ ల్యాబ్ ఇక్కడ మేము ప్రారంభించాము డిఎస్టీ ఫిస్ట్ సపోర్ట్తోని. ఈ ల్యాబ్లోని ఇది ఐసి అయాన్ క్రోమటోగ్రఫీ, క్యాటయాన్స్, యానియాన్స్, ఎయిర్, వాటర్, సాయిల్లోని ఎంతెంత కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి, అవి పొల్యూషన్ ఏ విధంగా చేస్తున్నాయి అన్నదానికి ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తాం. గీతంలో ఈ ఫెసిలిటీ నాట్ ఓన్లీ ఫ్యాకల్టీకే కాకుండా స్టూడెంట్స్కి కూడా ఇంత హై అండ్ ఎక్విప్మెంటు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్లో కానీ లేకపోతే రోజువారీ ల్యాబ్ అనాలిసిస్లో కానీ చేయడానికి మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తాం. ఇక్కడ వాళ్ళు ఆటోమేటిక్గా అన్నీ నేర్చుకొని ఫ్యూచర్లో ఏదైనా ఒక పెద్ద కంపెనీలో జాయిన్ చేసేటప్పుడు ఇంత హై అండ్ ఎక్విప్మెంట్ వాళ్ళు వాడితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అన్నవి, ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ డిపార్ట్మెంటు 1995లో ఫస్ట్ బ్యాచ్తో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ విజయనగరం, విశాఖపట్నం, చుట్టుపక్కల హైదరాబాదు, ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇన్ డిఫరెంట్ వరల్డ్ పార్ట్స్లోని మా స్టూడెంట్స్ ఈ డిపార్ట్మెంట్ నుండి వర్క్ చేసిన స్టూడెంట్స్ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్స్. పర్టికులర్లీ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జూనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అండ్ సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అయిన ఇద్దరు స్టూడెంట్స్ గీతం యూనివర్సిటీ వాళ్ళే. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కూడా ఈ డిపార్ట్మెంట్ నుండి చదివి వచ్చిన వాళ్ళే. ఇవి కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్లోని అన్ని రకాల ఎన్టీపీసీ కానీ, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆర్ ఎనీ ఫార్మస్యూటికల్ కంపెనీస్లో చూసుకున్న గీతంలోంచి ఈ డిపార్ట్మెంటు నుంచి వచ్చిన ప్రోడక్టే ఆల్ ఓవర్ ద
వరల్డ్లో చూసుకున్నట్లయితే మా స్టూడెంట్స్ ఈ డిపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చిన స్టూడెంట్స్ యూకే స్విట్జర్లాండ్లో ఏలూరుపాటి జగదీష్ బాబు అని హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఏ సీనియర్ ఎన్వైరన్మెంటల్ సైంటిస్ట్ అండ్ సింగపూర్ శశిధర్ he was the one of the best entrepreneur in the software marketing and అలాగే ప్యారిస్లోని నెదర్లాండ్స్ అండ్ అదర్ కంట్రీస్లో కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసిన స్టూడెంట్స్ డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్లో వర్క్ చేస్తున్నారు.